వైజాగ్లోని మర్రిపాలెం ప్రాంతం పరిధిలోని మురళీనగర్ మసీదు సమీపంలో ఆదివారం రాత్రి దారుణ హత్య జరిగింది. రుద్రాక్ష వరుణ్ అనే 22 ఏళ్ల యువకుడిని పాత కక్షల నేపథ్యంలో హత్య చేశారు. హత్య కేసులో 12 మంది నిందితులను కంచరపాలెం పోలీసులు గంట వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల సిమెంట్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సాలిపేటకు చెందిన వరుణ్ ఆదివారం రాత్రి మురళీనగర్ మసీదు జంక్షన్ వద్ద తన స్నేహితుడు జోసెఫ్ పుట్టినరోజు వేడుకలకు వెళ్ళాడు. అక్కడ పాత కక్షలు గతంలో జరిగిన తేజ అనే యువకుడి హత్య ఉదంతం ప్రస్తావనకు రావడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు పెరిగాయి. సుమారు 15 రోజుల క్రితం మాధవదార వైన్ షాప్ వద్ద జరిగిన గొడవను మనసులో ఉంచుకొని ప్రత్యర్థి వర్గానికి చెందిన నిందితులు మోటార్ సైకిల్పై వచ్చి కర్రలు రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వరుణ్ రాజును పోలీసులు కేజీహెచ్కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి రాజా రమణి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మాధవదార అంబేద్కర్ కాలనీకి చెందిన ఈతలపాక రాజ్ కుమార్, రావాడ జగదీష్, బండి కార్తీక్, మువ్వల శివశంకర్, వైకుంఠరావు, కప్పర రామకృష్ణ, సారిక ఫణీంద్ర, జొన్నాడ చంద్రశేఖర్, అల్లిపుర సాయి కుమార్, అలమండ జగదీష్, బసవ రోహిత్ రావు ఇంకా మరికొంతమంది అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. నిందితుల్లో రాజ్ కుమార్, జగదీష్లపై ఎయిర్పోర్ట్ పిఎస్లో రౌడీ షీట్ ఉంది. మిగిలిన వారిలో పలువురు పాత హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్నారు. నిందితుల నుంచి 5 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును గంటలోనే ఛేదించిన కంచరపాలెం సీఐ రవికుమార్, ఎస్ఐలు అజయ్ కుమార్, భాస్కర్ రావు, అరుణ్ కార్తీక్లను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభరత బ్రాక్చి ప్రత్యేకంగా అభినందించారు. నిన్న 7వ తేదీన రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఇక్కడ మనకి మురళీనగర్ లో మసీద్ సెంటర్ దగ్గర ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది. ఆ టైంలో ఇక్కడ రుద్రాక్ష, వరుణ్ తేజ్ అండ్ అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటున్నప్పుడు అక్కడ వీళ్ళకి 15 రోజుల క్రితము వేరే గొడవలు జరిగాయి. వేరే పార్టీ వాళ్ళు, ఐ మీన్ లైక్ వేరే ఫ్రెండ్స్ గ్యాంగ్ తో. వాళ్ళలో మోషే అనే పర్సన్ ఉన్నాడు, మోషే అలియాస్ వైకుంఠరావు అని. సో వీళ్ళకి ముందు జరిగిన గొడవల కారణంగా వీళ్ళ ఫోన్ కాన్వర్జేషన్ లో ఒకరికొకరికి రెచ్చగొట్టుకోవడం జరిగింది. సో ఆ టైంలో ఈ మోషే అలియాస్ వైకుంఠరావు అలాగే రిమైనింగ్ ఎవరైతే ఒక 11 మంది అలా ఉన్నారు, సో వాళ్ళంతా బైక్స్ మీద వచ్చి ఇక్కడ ఉన్న రుద్రాక్ష, వరుణ్ తేజ్ అలాగే వీళ్ళ ఫ్రెండ్స్ మీద కర్రలు, రాళ్లతో వాళ్ళతో దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడానికి వచ్చినప్పుడు వరుణ్ తేజ్ తప్ప మిగిలిన వాళ్ళంతా పారిపోవడం జరిగింది. వరుణ్ తేజ్ వీళ్ళకి చిక్కి వీళ్ళ దాడిలో తీవ్రంగా గాయపడడం జరిగింది. వెంటనే హాస్పిటల్ కి తరలించారు వాళ్ళ ఫ్రెండ్ సాయి. బట్ అదే టైంలో కేజీహెచ్ కి తరలించే మార్గ మధ్యంలోనే తను చనిపోవడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే మన కంచరపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళు చాలా స్విఫ్ట్ గా రియాక్ట్ అయ్యారు. వెంటనే విత్ ఇన్ 1 hour లోనే మొత్తం 7 members ని మన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది, ఎవరైతే సస్పెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో. నెక్స్ట్ ఫర్దర్ గా వాళ్ళని ఇంట్రాగేట్ చేసి మొత్తం ఇప్పటికి 11 members ఎవరెవరైతే ఆ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో 11 members ని, అలాగే ఆ క్రైమ్ కోసం యూజ్ చేసిన మొత్తం 3 bikes ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మెయిన్ గా మేము అంటే పోలీస్ నుంచి చెప్పాల్సింది ఏంటి అంటే, ఎలాంటి లా అండ్ ఆర్డర్ కి ఎటువంటి విఘాతం కలిగించినా సరే ఉపేక్షించే సమస్య లేదు. ఇలాగే గొడవల్లో దిగడం గానీ, అలాగే గ్యాంగ్స్ ని పెట్టుకుని ఒకరినొకరిని రెచ్చగొట్టుకోవడం గానీ ఇలాంటిది జరిగితే మాత్రం మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. సో ఈ టైంలో అంటే లైక్ అందరికి మేము ఇచ్చే సందేశం ఏంటంటే, పీస్ఫుల్ గా మొత్తం సొసైటీలో ఉండమని ఒక రకంగా హెచ్చరిస్తున్నాము. మొత్తం ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ అన్నది ఇంకా ఫర్దర్ గా కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా ఉంటే సీసీటీవీ ఫుటేజెస్ అన్ని మొత్తం పరిశీలించడం జరిగింది. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకున్నాము, క్లూస్ టీమ్ అలాంగ్ విత్ ఆల్ దోస్ థింగ్స్. ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళని కూడా అప్రిహెండ్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఈ మొత్తం అంటే ఈ నేరంకి సంబంధించి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడము, అలాగే ఇంత స్విఫ్ట్ గా రియాక్ట్ అయ్యి అక్యూజ్ ని పట్టుకోవడంలో మన ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ మొత్తం అందరినీ, సిపి సార్ అలాగే ప్రశాంతి మేడం గారు ఇద్దరు కూడా స్పెషల్ గా అభినందించడం కూడా జరిగింది. వెళ్ళాడు మార్నింగ్ అనగా క్రికెట్ కని వెళ్ళిపోయాడు. అలా మధ్యాహ్నం ఇంటికైతే రాలేదు. బర్త్డే పార్టీ ఉందమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత
ఫ్రెండ్ వాళ్ళకి ఎవరో కాల్ చేసి చిన్న యాక్సిడెంట్ అయ్యింది, కేజెచ్లో ఉన్నారని చెప్పారు. అక్కడ వెళ్ళి చూస్తే మా తమ్ముడు చనిపోయి ఉన్నాడు. అంతే. నీకు ఈ విషయం ఎలా తెలిసింది? ఒక అబ్బాయి కాల్ చేసి చెప్పారు ఈ విషయం, యాక్సిడెంట్ అయిందని చెప్పారు. తీరా కాల్ చేసి మళ్ళీ ఫోన్ అవ్వలేదు, మా తమ్ముడు ఫోన్ అవ్వలేదు, నైట్ అంతా అవ్వలేదు ఫోను. కాల్ బ్యాక్ చేస్తే ఫోన్ అవ్వట్లేదని చెప్పి ఎవరి ఫోన్ నుండి అయితే కాల్ చేశారో ఆ ఫోన్కే కాల్ చేసాం. మా ఎక్కడున్నాడు అని మా అమ్మగారు అడిగారు. ఎక్కడున్నారు అంటే 10 నిమిషాలు అయింది స్టార్ట్ అయిపోయి అన్నారు. 10 నిమిషాలకి ఎంతకీ అంతే ఫోన్ అవ్వట్లేదని చెప్పి మళ్ళీ కాల్ బ్యాక్ చేశారు. మా అమ్మగారే చేస్తే యాక్సిడెంట్ అయిందంటే హాస్పిటల్లో ఉన్నారని చెప్పి అన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఇలాగ చనిపోయి ఉన్నారు. స్నేహితులు ఎవరితో వెళ్ళారు? వాళ్ళు పేర్లు అంత ఐడియా లేవండి. ఏ ప్రాంతానికి చెందిన? ఆ కంచరపాలెం అండి వాళ్ళు. ఇల్లు ఎక్కడ మీ బ్రదర్? మాది ఇక్కడే సాలిపేట. ఏం చేస్తుంటారమ్మా? మా తమ్ముడు సీమ్యాన్కి ట్రైనింగ్ అవుతున్నారు. మొత్తం ఆల్మోస్ట్ గొడవ అమ్మా, అది కక్షలా? అదంతా తెలియదండి. అసలు మా తమ్ముడిది అయితే ఇన్వాల్వ్మెంటే లేదంట ఇందులో. వాళ్ళ ఫ్రెండ్సే చెప్తున్నారు వాళ్ళ ఇన్వాల్వ్మెంటే లేదు, ఇక్కడ గొడవ అవుతుంది కదా అని చెప్పి మా తమ్ముడు వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతుంటే వీళ్ళు వచ్చేసి నువ్వు ఆల్ గ్యాంగ్కి చెందినోడివే కదా అని చెప్పి చెవు మీద గట్టిగా కొట్టేశారు. చెవు మీద కొట్టడం ఓవర్ బ్లీడ్ అయిపోయింది, లోపల నరాలు చిట్లిపోయి. సో వచ్చే దారిలోనే చనిపోయారని చెప్పి కలిసాము. లేదు, ఆన్లైన్ గేమ్స్ అంటూ ఏం లేదు, జస్ట్ పార్టీకి వెళ్ళారు, అక్కడ కూర్చున్నారు. ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడుతారు కదా, సో అట్లా ఆడుతుంటే ఒక 10 మెంబర్స్ అలాగా ఒకేసారి వచ్చేసారంట. వచ్చేస్తే వీడికి తెలియదు అసలు మ్యాటర్, తెలియకపోతే ఏటైందని వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ పరిగెట్టేస్తున్నారు. వీడికి తెలియలేదు, వీడు పరిగెట్టాడు ఏమైంది ఏం తెలియలేదని. సో అయిపోయిందేదో అయిపోయిందని చెప్పి తిరిగి వచ్చేస్తుంటే నువ్వు వాళ్ళ గ్యాంగే కదా అనుకొని చెప్పి వీడికి కొట్టేశారండి మా తమ్ముడికి. పోలీసులు అప్డేట్స్ ఇంకా లేదు.